గుత్తి వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కూర చాలా బాగుంది. రసమా రసం కావట్లేదంటండి. అయితే మీకు లేదు, మీకు లేదు రసం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. మా కుటుంబం తరపున, మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం మీరు తలపెట్టిన పనులన్నీ మంచిగా నెరవేరి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు ఉగాది పండుగ, చాలామంది ఇంట్లో హడావిడిగా ఉంటారు. తోరణాలు కట్టుకోవడం, పూలు గుచ్చుకోవడం, అలాగే పండగ పనులు అంటేనే చాలా ఉంటాయి కదండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పని ఉంటుంది అనమాట. ఒక్కరితో చేసే పని కాదండి, ఇంటిలో పాది అన్నీ షేర్ చేసుకుంటేనే పండుగ అనేది మంచిగా హ్యాపీగా జరుపుకోవచ్చు. అలాగే ఉగాది రోజునైతే ఇదిగోండి, వేప కోయడానికే ఇంచుమించు ఒక అరగంట పైనే పట్టింది నాకు. ఈ పువ్వులన్నీ కొయ్యాలి కదండి, మొగ్గలు వేయకోకుండా ఓన్లీ పువ్వులు మాత్రమే వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. మొగ్గలు వేసుకున్నాం అనుకోండి బాగా చేదు వస్తుంది అనమాట. ఈ పువ్వులు వేసుకుంటే కొంచెం చేదు తగ్గుతుంది. ఎందుకంటే చేదు తినడం చాలా మంచిది, కానీ చిన్నపిల్లలు ఉన్నారంటే తినలేరు కదండి. అందు గురించి కొంచెం తక్కువగా వేసుకుని చేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఈ పువ్వు అంతా కట్ చేసాను. కట్ చేసిన తర్వాత మిగిలిన ఆకులు ఉంటాయి కదండి, ఇలాగ కొమ్మకి ఆకులు ఉంటాయి కదా, అక్కడక్కడ పువ్వులు కూడా వదిలేసి ఈ కొమ్మలు ఏం చేయాలంటే గుమ్మానికి, అదే గేట్ ఉంటే గేటుకి, దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందు గురించి మేము కొమ్మలతో తీసుకొచ్చాం. ఇలా వేపాకు కట్టుకోవడం వల్ల ఇది సరిగ్గా మనకి ఉగాది పండుగ సమ్మర్లో వస్తుంది కదండి. వేపాకు ఇలా గుమ్మాలు కట్టుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకోకుండా ఉంటాయన్నమాట. సమ్మర్లో మనకి కొన్ని రకాల డిసీజన్స్ వస్తూ ఉంటాయి. శరీరం మీద స్కిన్కి సంబంధించిన వ్యాధులు కానీ, అలాగే సగ్గడ్లు, ఇటువంటి ఏవో వస్తూ ఉంటాయి. వీటన్నిటి నుంచి కాపాడుతుంది అనమాట వేపాకు. అలాగే వేప పచ్చడి కూడా అన్ని రకాలు షడ్రుచులు కలిసి వేప పచ్చడి చేసుకుంటాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్ ఇష్యూస్ కొన్ని రాకుండా కాపాడుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన ఆహారాలు అన్నమాట. ఓకేనండి. పువ్వులు అయితే కట్టేసిందండి మా కోడలు. ఇదిగోండి దండ గుచ్చేసింది గేట్కి, అలాగే గుమ్మానికి, దేవుడి గదికి, ఇవన్నీ కూడా పెట్టేస్తామన్నమాట. మా చెట్టునున్న కాయలండి. పూత అయితే చాలా బాగా వచ్చింది, కానీ ఆ పూత అంతా నిలబడలేదండి. ఈ సంవత్సరం మంచి బాగా ఎక్కువగా ఉంది కదా, అందుకని రాలిపోయింది అనమాట. చాలా రాలిపోయిందండి పూత. కాయలు అయితే మాత్రం చాలా తక్కువ నిలబడ్డాయి. అటు సైడ్ కూడా చూపిస్తానండి. ఈ సైడ్ బాగా ఉన్నాయండి కాయలు. ఇటు వచ్చినాయి కొంచెం. మరి ఎంతవరకు ఉంటాయో తెలియదు, కానీ ఈరోజు ఉగాది పండుగ కదా, ఒక కాయ తెంపాలని వచ్చామన్నమాట. కొంచెం ఒక సైజు కాయ తీసుకోండి సరిపోతుంది. బాగా పెద్దదేం అవసరం లేదు. వేప పచ్చడికి పెద్ద ఏమి ఎక్కువ మొక్కలు వద్దులండి. అవును, చాలండి, ఒకటి చాలు. వేప పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం అన్నీ సిద్ధం చేసామండి. దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అనమాట, ఒక చెక్క తీసుకొచ్చాము. అలాగే మామిడికాయ తెంపాము కదండి, మామిడికాయ, బెల్లం, వేప పువ్వు, అరటిపళ్ళు, చింతపండు, ఇవన్నీ కూడా కొత్తవి తీసుకోవాలి. అలాగే కొత్తవి అంటే మనకి అన్ని రకాలు కొత్తవి దొరకవండి, కొన్ని రకాలు మాత్రమే దొరుకుతాయి. ఇక వేప పచ్చడికి ముఖ్యంగా చింతపండు కొత్తది దొరుకుతుంది, మామిడికాయ కొత్త దొరుకుతుంది, బెల్లం కూడా కొత్తదే వస్తుంది, అలాగే వేప పువ్వు, ఇవి మాత్రం కొత్తవి దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి చింతపండు పిసిగిపోసిన తర్వాత కొంచెం బెల్లం తురిమేసి వేసాను. అలాగే మేము ఆంధ్ర సైడ్ ఎలా చేస్తామంటే పచ్చడి మామిడికాయ ముక్కలు కట్ చేసి మిక్సీ పెట్టేసి వేస్తామన్నమాట. ఇందులోనే వేప పువ్వు కూడా వేసేసి మిక్సీ పెట్టేస్తాం. అలాగే దీనికి సరిపడినన్ని నీళ్లు కూడా పోసేయాలండి. పోసిన తర్వాత అరటిపళ్ళు వేస్తామన్నమాట. అరటిపండు ఇలాగా చిదిమేసి వేస్తాము. ఒక 2 అరటిపళ్ళు చిదిమేసి వేస్తున్నానండి. ఈ అరటిపండు గుజ్జు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఓకేనండి, ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను నేను. తెలంగాణ స్టైల్లో అయితే మా కోడలు చేస్తుంది అనమాట. ఈ సంవత్సరం 2 రకాల పచ్చళ్ళు మా ఇంట్లో, 2 రకాల పచ్చళ్ళు, వేపు పచ్చళ్ళు తింటామన్నమాట. ఈ రోజున గెస్టులు కూడా వస్తున్నారండి. గెస్టులకు కూడా సరిపోవాలని 2 కుండల నిండా ప్రిపేర్ చేస్తున్నాము. ఇలాగా అరటిపండు బాగా చిదిమేసిన తర్వాత, అంటే బాగా మెత్తగా చిదిమేయాలన్నమాట. ఇలా చిదిమేసిన తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకుని 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. అలాగే వేపుడు శనగపప్పు కూడా 1/2 కప్పు వేసి మళ్ళీ ఇంకొంచెం వేపు వేస్తున్నాను, కొంచెం చేదు కోసం అనమాట. ఇదిగోండి, కారం కూడా వేస్తారు చాలామంది. కారం బదులు నేను మిరియాల పొడి వేసాను, కొద్దిగా సాల్ట్ వేసాను, అంతేనండి. ఇవన్నీ వేసేసి బాగా కలిపేయాలి. ఇది ఎలా అంటే తింటామన్నమాట, తాగడానికి అవ్వదు, చక్కగా తింటాము, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని నమిలి మింగేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఎవరైనా చేసుకోకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకి సమ్మర్లో మంచి హెల్దీ అనమాట ఇది. ఓకేనండి, ఇలా కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇదిగోండి, మా కోడలో ఇంకో కుండలో ఇంకో తెలంగాణ స్టైల్లో చేస్తుంది అనమాట. చింతపండు పిసికేస్తుందండి, అలాగే కొంచెం బెల్లం ముక్క కూడా వేసింది. వీళ్ళు ఏంటంటే తాగేటట్టు చేస్తారు, తినడానికి పనికిరాదు, తాగడానికి అనమాట. ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఇదిగోండి, మామిడికాయ తురుము తీసేసి వేసింది అనమాట. అలాగే కొబ్బరి కూడా తురుము తీసేసి వేసింది. ఇలాగ 2 వేసిన తర్వాత ఈ కుండ నిండా నీళ్ళు పోస్తారు. ఇలా చేయడం వల్ల తాగడానికి బాగుంటుందండి. సమ్మర్ టైంలో అసలు చాలా బాగుంటుంది అనమాట, పొట్టలో చల్లగా ఉంటుందండి ఈ విధంగా తాగితేనే. ఇది కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఇవన్నీ కలిపేసిన తర్వాత కొంచెం వేపు వేసింది. తర్వాత గసగసాలండి, గసగసాలు కూడా వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇదంతా చేసేసి పక్కన పెట్టేసుకున్నామండి, అంటే దేవుడికి పెట్టేసుకున్నాం నైవేద్యం. ఇప్పుడు ఈరోజు మా కోడలు మళ్ళీ పోలేలు చేస్తుందండి. అలాగే నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి చక్కగా మసాలా వడ చేశాను. అలాగే పూర్ణాలు కూడా ప్రిపేర్ చేసామండి. కొన్ని అయితే ప్లెయిన్ గారెలు వేసాము, కొన్ని ఏమో మసాలా గారెలు కూడా వేసామన్నమాట. పులిహోర ఇవన్నీ కూడా, ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు ఇంతకుముందు నేను చాలాసార్లు చూపించానండి, అందుకని ప్రిపేర్ చేయడం చూపించలేదన్నమాట. ఓకేనండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్ వంటలు. నేను మీ శిరీష, మా వారు, మా అబ్బాయి, మా కోడలు. చాలామంది మా కోడలను పరిచయం చేయలేదని అందరూ కామెంట్ రూపంలో అడుగుతున్నారు, అలాగే కాల్స్ కూడా చేస్తున్నారండి బిజినెస్ నెంబర్కి. ఇదిగోండి, ఉగాది పండగ కదా, కొత్త సంవత్సరం రోజుని నా ఛానల్లో నా కోడలను పరిచయం చేస్తున్నాను. ఇదిగోండి నా కోడలు. నమస్కారం అండి, నా పేరు తార. నేను మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమేనండి, ఇంట్లోనే ఉంటుంది. మంచిగా మాకు కొంచెం సందడిగా ఉందన్నమాట. ఇంతకు ముందు వరకు మా అబ్బాయికి మ్యారేజ్ ముందు వరకు కొంచెం బోర్గా ఉండేది ఇంట్లోని. ఇప్పుడు కోడలు వచ్చింది కాబట్టి చక్కగా మాకు చాలా సందడిగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా సరదాగా వెళ్తున్నాము, హ్యాపీగా గడుపుతున్నాం అనమాట. ఇదిగోండి మా అబ్బాయి. తెలుసు, నువ్వు చెప్పు. హాయ్ చెప్పేసాను. ఇవాళ మా వైఫ్ పరిచయం నాది కాదు, ఇవాళ మా కోడలు పరిచయం అనమాట. కొత్త సంవత్సరం రోజుని మొట్టమొదటిగా నా కోడలు పరిచయం చేస్తాను మీకు అందరికీ. ఓకేనండి, మీరందరూ కామెంట్ రూపంలో మా అబ్బాయిని, మా కోడల్ని మనసారా దీవించండి. యాక్చువల్లీ ఎప్పుడో పరిచయం చేద్దాం అనుకుంటాం కానీ కుదరలేదు అన్నమాట. వారి బర్త్డేకి పరిచయం చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. చాలాసార్లు ట్రై చేసామండి, అవ్వట్లేదు. ఇంట్లో చుట్టాలు ఉన్నారనుకోండి, వీడియో తీయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట, అందు గురించి చేయలేకపోయాం. ఈరోజు అయితే ఉగాది పండగ కదా, ఈరోజు తప్పకుండా చూపించాలి మీకు అందరికీ అని వీడియో చేస్తున్నాం అనమాట. ఈరోజు అయితే మా కోడలు, మన వీడియో పెట్టాను కదండి పోలేలు, మా కోడలే చేసింది. ఆ రోజునే చూపిద్దామని అనుకున్నాను కానీ ఎందుకులే ఈరోజు కొత్త సంవత్సరం రోజు చూపిద్దాంలే అనేసి ఈరోజు పరిచయం చేస్తున్నాం అనమాట. మన పోలేలు చేస్తుంది. చాలామంది బాగా చూసారు వీడియో, చాలామంది కామెంట్లో అడిగారు కోడలు చూపించుకోకుండా ఓన్లీ రెసిపీ మాత్రమే చూపించారని అడిగారు అనమాట. ఓకేనండి, ఈరోజు కూడా చేసింది అనమాట, స్పెషలిస్ట్ పోలేలు చేయడంలోని. తారేమో బొబ్బట్లు చేసింది, నేనేమో పూర్ణాలు, గారెలు చేశాను. ఇంకా అదేలే, ఇంకా మిగిలినవన్నీ ఇద్దరం ఏపల్గా చేస్తున్నాం. ఇంతకుముందు అయితే మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చిందండి. నాకు కొంచెం చేసుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ముగ్గురమే ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు అలా కాదు. ఈ సంవత్సరం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నీ చక్కగా చేసుకున్నాము. చక్కగా ప్రొద్దుటే లేసి అన్నీ చేసేసింది. పూజ కూడా తినేసేస్తుంది ప్రొద్దుటేని. చక్కగా రోజు దీపం పెట్టమని చెప్పాను, దీపం పెడుతుంది. రోజు అన్నీ బాగా చేస్తుందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి టైం ఉంటుందని అనుకుంటాం కానీ టైం కూడా ఉండదు వీళ్ళకి. ఏదో గబ్బగా చేయటం,
వర్క్ చేసుకోవడం అట్లా ఉంటుంది అనమాట. ఓకేనండి, ఈరోజు ఏమేమి పదార్థాలు చేస్తామో ఇవన్నీ కూడా ఇప్పుడు మేము భోజనం చేస్తాం. భోజనం చేస్తూ కూడా మీకు చూపిస్తాం. ఓకేనండి, రండి మరి. ఏంటి మీకేం డైలాగులు లేవా? మాట్లాడండి మీరు కూడా. అన్ని నువ్వు చెప్పేసిన నాకు డైలాగ్ లేదు ఈ సీన్లో. ఓకేనండి, అందరికి మరొకసారి హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది అందరికీ. ఓకేనండి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మేము ఉండాలి. నెక్స్ట్ ఏమైంది లంచ్ చేసేద్దాం మరి. ఓకే, దానికోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఇదిగోండి పూర్ణాలు చేసాము, గారెలు, ఆవిడకే కొబ్బరికాయ పచ్చడి. సూపర్. ముద్దపప్పు లేదే భోజనం లేదు. అవును, పండుగ ఆవకాయిందా? ఇలా ఓవల్ చేసుకుని దీని నిండా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయి ఇంకొంచెం స్పూని. అబ్బా, సంవత్సరానికి ఒకసారి అన్న ఇలా తినాలి. చాలా బాగుంది. ఊరిలో నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ చేయరు. అప్పుడు కొంచెం నెయ్యి వేయి. ఊర్లో కొంచెం ఆవకాయ పచ్చడి లేదా? ఆవకాయ పచ్చడి సీజన్ కాదు కదండి, అయిపోయింది. పాత పచ్చడి అయిపోయింది. పప్పుతోటి సరిపెట్టుకోవాలా? ఇంకొక 10 days అయితే ఆవకాయ పచ్చడి వచ్చేస్తుంది. ఉగాది అయిపోతుంది కదా, ఇంకా ఆవకాయ పచ్చడి రెడీ అవుతుందండి. పప్పు నెయ్యి ఆవకాయ నేను మిగిలిన కర్రీ లేదు. సరేదేం లేదన్నావు కాబట్టి. పూర్ణాలు భలే ఉన్నాయి. అబ్బా అబ్బా, పప్పు భలే ఉంది. బాగుందా? ఉప్పు తక్కువ చక్కగా ఉండవు. బాగుంది. పచ్చడి పెట్టుకోండి. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశానండి, భలే ఉంది. అలా మాట చెప్పలేదు నాకు. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇది ఏదో పచ్చడి అనుకుంటున్నాను. కాదు, గుత్తి వంకాయ పచ్చడి చాలా బాగుంది. గుత్తి వంకాయ కూర చాలా బాగుంది. గుత్తి వంకాయ చాలా బాగుంది. కాకపోతుంది. దీనికి గుత్తి వంకాయ తినాలి, అన్నంలో కలుపు తినకూడదు. వైట్ షర్ట్ గుజ్జు వేగంగా ముక్కలు తిని చూడు సార్. వేగ వంకాలే అమ్మ. గుత్తి వంకాయ చిన్నప్పుడు. చాలా బాగున్నాయండి. చాలా బాగుంది. అమ్మ ఎన్ని ఐటమ్స్ చేసాం? 1 2 3 4 5 6, రసంతో 7 కదా. రసం నాటుకుంటుంది. రసమా? రసం కౌంట్ లేదంటండి. అయితే నీకు లేదు, మీకు లేదు రసం.
ఇన్ని పదార్థాలు తిన్న తర్వాత లాస్ట్ని రసం కానీ పెరుగు కానీ వేసి తినకపోతే అస్సలు బాగోదండి. పెరిగి రసం వేసుకోవాలి. రసం వేసుకోవాలి. ఇదిగోండి రసం ఇదిగోండి. ఓకే అండి, చాలా బాగా కుదిరినాయి పదార్థాలన్నీ. చాలా కష్టపడి వేళ 5 గంటలకు లేచిందండి మా కోడలో. చక్కగా అన్నీ మంచిగా చేసుకున్నాము, నిదానంగా చేసుకున్నాము, అన్నీ బాగా చేసుకున్నాము. చట్ట చూపెత్తమైన భోజనం చేస్తున్నాం. మష్టాన్న భోజనం. భోజనం అంటే ఇలాగే ఉండాలి మరి. భోజనం అంటే ఇదే. అందరూ భోజనం అంటే ఏదో అనుకుంటారు, ఓన్లీ ఏదో కూర వేసి తింటాం కాదు, అన్ని రకాలు వేసుకుని తినాలి. కానీ రోజు అవ్వదు కదా అలాగా, పండగలకే అవుతుంది కదా. కనీసం పప్పు, చారు, పచ్చడి, పెరుగు అది కూడా పర్వాలేదు. ఓకే అండి, చాలా బాగా కుదిరినాయి. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి ఇలాగా ఫ్యామిలీ అందరితోటి మంచిగా. పండగలకి ఏదన్నా బంధువులు వచ్చినప్పుడు ఇలాగ అన్ని పదార్థాలు చేసుకుని మంచిగా ఎంజాయ్ చేయాలన్నమాట. ఎప్పుడన్నా ఒక్కోసారి ఇలాగా హ్యాపీగా గడపడం అనేది మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఎప్పుడైనా ఇలాంటి అకేషన్లో ఒకసారైనా అందరూ కలిసి తింటే చక్కగా మాట్లాడుకుంటూ తింటే బాగుంటుంది. ఓకేనండి, మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలతో ఈ వీడియో ముగిస్తున్నామండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.